గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము ఇష్యూస్. ప్రొడ్యూసర్స్ ఒకవైపు, తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఒకవైపు ఉన్నారు. ఈ రెండు కలిపి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకో తెలియదు, మళ్ళీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద సినిమాతో సహా ఏదైనా సరే మాకు పర్సంటేజ్ ఇస్తేనే మేము రిలీజ్ చేస్తాము, లేకపోతే లేదన్నారు. నిన్న అదే మళ్ళీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవడం జరిగింది. ఈ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ రోజున కొంతమంది ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళటం, ఆయన కూడా కలుస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలి, ఏంటి అసలు సార్? నాకు అసలు ఏం తెలియదమ్మా. నేను ఏదో వదలా సినిమా ప్రమోషన్స్ నా గొడవల్లో నేను ఉన్నాను. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎప్పటి నుంచి ఉన్న సమస్య, కొత్త సమస్య ఏం కాదు. ఈ సమస్యకి పరిష్కారం ఈజీగా అయిపోతున్నారు. ఇద్దరు కూర్చుంటే 10 నిమిషాల్లో అయిపోయే పని. ఎందుకు లాగుతున్నారో తెలియదు, లాగుతున్నారు. పైగా ప్రొడ్యూసర్లు అడిగేది ఏంటంటే ఈ ఒక్క సినిమా వదిలేసి నెక్స్ట్ సినిమా నుంచి కమిటీ వేశారు కదా, కమిటీ ప్రకారం వెళ్ళిపోవాలంటున్నారు. బట్ ఎగ్జిబిటర్స్ మాత్రం ఈ సినిమా నుంచే కావాలి అంటున్నారు. ఈ సినిమా నుంచి కావాలంటే మీరు ఎంతైనా పర్సంటేజ్ తీసుకోండి అన్నారు. ఇందాక కొంతమంది ఎగ్జిబిటర్స్తో మాట్లాడాను. వాళ్ళ పర్సంటేజ్కి ఏం లేదు, మీరు కమిటీ రేపు 60 70 అంటే దానికంటే 10% 20% ఎక్కువ వేసి తీసుకున్నాం, మిగతాది మేము రెడీగా ఉన్నాము. బట్ పర్సంటేజ్ ఈ సినిమాతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే హరిహర మేళ్ళప్పుడు కూడా ఇట్లాగే చెప్పారు. తర్వాత 2 నెలలైన ఇంతవరకు ఏం జరగలేదు. 2 సంవత్సరం అయిపోయినట్టుంది కానీ ఏం జరగలేదు. ఇప్పటికైనా చెయ్యాలి అనేది వాళ్ళ పాయింట్. అది చిరంజీవి గారు మొన్న ఎప్పుడో పిలిచి మాట్లాడినట్టున్నారు. అది వీళ్ళు మాట్లాడారు సంథింగ్ ఏదో, మొత్తానికి ఆయనతో మాట్లాడారు. ఆయన నాకు వచ్చిన సోర్స్ ప్రకారం ఏంటంటే నేనున్నాను కదా మీకు ఎందుకు చేయండి అన్నట్టున్నారు. వీళ్ళు మరి కన్విన్స్ అయ్యి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కలవాల్సింది ఆయన్ని. ఇవాళ రేపు కలుస్తారు అనుకుంటాం. మళ్ళీ కలిసి వీళ్ళ సమాధానం ఆయనకి చెప్తారు. ప్రాబ్లీ చిరంజీవి గారు సాల్వ్ చేసేస్తారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న చిరంజీవి గారు ఫిలిం ఛాంబరే సూప్రీము, ఛాంబర్ చెప్పినట్టు వినాలి, మీరు ఎందుకు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారు అనేసి కొంత ఆయన అన్నట్టుగా వస్తుంది. దాంతోపాటు ఇది ఇంకొక నెల రోజుల తర్వాతనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ తర్వాత నేను కూడా లీడ్ తీసుకుంటానన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటికి వెళ్ళేది ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు, కాకపోతే అక్కడ కొంతవరకు చూస్తుంటే ఎగ్జిబిటర్స్కి క్లాస్ వీకినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది సార్. అంటే చిరంజీవి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా క్లాస్ స్పీకర్ అంటే నమ్మరు కదా. ఆయన సామరస్యంగా చెప్తారు కానీ కూర్చోబెట్టి మీరు అది ఇది అని ఆయన చెప్పారంటే నేనైతే నమ్మను, నాకు నమ్మకం లేదు. ఆయన డెఫినెట్గా అలా చెప్పరు కూడా. బట్ అవుతుంది అని చెప్పారు, నన్ను నమ్మండి అని చెప్పారు. నేను విన్నది ఏంటంటే నేను ఉన్నాను కదా, మీకు ఎందుకో మంచి చేసేద్దాం, మీకు మంచి జరిగేటట్టు చూద్దాం అన్నారు అని చెప్పి విన్నాను నేను. సో దానికి వీళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళి మా కమిటీ అంతా కలిసి మాట్లాడుకుని వస్తాం. మేము తక్కువ 4-5 వచ్చామండి. మిగిలిన వాళ్ళతో ఒకసారి మాట్లాడి మళ్ళీ వస్తామన్నారు. ఇవాళ కలవలేదంట వాళ్ళు, రేపు పొద్దున వెళ్ళి కలుస్తున్నారు. సో రేపు కలిసినప్పుడు ఏదో చెప్తారు. చిరంజీవి గారు అలా చెప్పారు. ఇప్పుడు మనం ఒక మంచి జరుగుతానికి ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు మనం దాన్ని రెచ్చగొడటానికి చేయకూడదు. చిరంజీవి గారు అలా అన్నారు ఇలా అన్నారు అనుకోవటం కూడా కరెక్ట్గా ఆయన చెయ్యరు కూడా. ఫస్ట్ పాయింట్. యాక్చువల్లీ